రెఫ్యూజీస్ అంటే శరణార్థులు. సాధారణంగా ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలో నష్టపోతామేమో అని చెప్పి ఆ దేశ పౌరులు పక్క దేశాలకు పారిపోతూ ఉంటారు. ఇదిగో ఇలా పారిపోయిన వారిని శరణార్థులు అంటారు. ఈ శరణార్థులకు ఆ పొరుగు దేశం వాళ్ళు శరణార్థి కార్యాలయాన్ని ఇస్తారు. అవే ఆశ్రయపురాలు. ఈ ఆశ్రయపురాల్లో ఈ శరణార్థులు తలదాచుకుంటూ ఉంటారు. ఒకవేళ ఆ పొరుగు దేశం కానీ దయతలిచి వీళ్ళకి పౌరసత్వం ఇస్తే వాళ్ళు కూడా ఆ దేశ పౌరులుగా మారి ఆ దేశంలో చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తూ ఉంటారు. ఇది శరణార్థులు ఆశ్రయపురాల గురించి ఇదిగో ఈ లోకంలో ఉన్న మాటలు. అయితే బైబిల్ సెలవిస్తుంది మనం అందరం కూడా ఈ లోకం అనే పాపంలో నుండి ప్రభు దగ్గరకు వచ్చిన శరణార్థులు అని చెప్పి, మనకు ప్రభువే ఆశ్రయపురం అని చెప్పి. అయితే ఈరోజు మీకు మన ఆశ్రయపురం గురించి తెలుసా? అయితే రండి ఈరోజు తెలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి సంఖ్యాకాండం 35వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. దానిలో ఎలా ఉంటుంది? ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. పొరపాటును ఒకరిని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందకుండుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలిచే వరకు వాడు మరణశిక్షణ అందకూడదు గనుక ప్రతిహత్య చేయవాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. చూసారా, ఇది సంఖ్యాకాండంలో ఇశ్రాయేలులకు మోషే రాసిచ్చిన కట్టడ. అతను చెప్పాడు, ఇశ్రాయేల్లో ఎవడైనా ఒకడు పొరపాటున ఒకరిని చంపితే వాడిని చంపడానికి ప్రతిహత్య చేసేవాడు రాకముందు ఆ చంపిన వ్యక్తి తప్పించుకుని వెళ్ళడానికి 6 ఆశ్రయపురాలు కట్టమన్నాడు. 3 యోర్దానికి అవతల, ఇంకో 3 యోర్దానికి అవతల. ఇదిగో ఇది పాత నిబంధనలో ఆశ్రయపురాల గురించి ఉన్న ఇన్ఫర్మేషన్. ఇక ఈ ఆశ్రయపురాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాన్ని మనం ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయంలో అయితే చాలా చక్కగా చూడవచ్చు. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, అదేంటి, ఎందుకని ఇతన్ని చంపడానికి ప్రతివాది వస్తాడు అనుకుంటే, ఇదిగో ప్రభువే నియమించిన కట్టడది. ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు చెప్తాడు, ఇదిగో నరుని రక్తం చింతించిన వాడు నరుని చేతనే చంపబడతాడని చెప్పి. ఇది ప్రభువు పెట్టిన రూల్. దాన్ని మనం కొట్టివేయలేం. ఇది కట్టడ. దీన్ని బట్టి జనులకి భయం వస్తుంది. ఇదిగో నేను కానీ దేవుని రూపంలో పెట్టిన నరుని చంపితే నాకు శిక్ష వస్తుంది అని చెప్పి భయం ఉంటుంది. ఆ భయానికి కారణంగానే దేవుడు ఆ కట్టడను పెట్టాడు. ఇప్పుడు అదంతా బాగానే ఉంది. మరి ఇశ్రాయేలుకి ఆశ్రయపురాలు ఉన్నాయి. కానీ హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో చూసినప్పుడు అక్కడ మనల్ని శరణార్థులు అని చెప్పి పౌలు గారు చెప్తూ ఉంటారు. ఇదిగో మనం అందరం శరణార్థులం అయితే మనం శరణి వచ్చింది యేసుక్రీస్తు ప్రభువులోకి. అందుకనే ఆయన మనకు ఆశ్రయపురం. క్రైస్తవులుగా మనకు ఆశ్రయపురంగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఇదిగో పాత నిబంధనల కాలంలో మోషే ఇశ్రాయేలు అందరి కొరకు 6 ఆశ్రయపురాలు ఉండాలని చెప్పారు. ఇప్పుడు మనం ఇదిగో మన యేసుక్రీస్తు ప్రభువుకు ఇదిగో అక్కడ ఉన్న 6 ఆశ్రయపురాలకు మధ్య ఉన్న పోలికను చూద్దాం. మొదటగా ఈ ఆశ్రయపురాలు 2 కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అవును, ఆశ్రయపురాల తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండాలి. ఎవడైనా పొరపాటున ఒకరిని చంపితే అతను తప్పించుకోవడానికి ఆశ్రయపురాలు అతనికి అందుబాటులో ఉండాలి. అచ్చంగా యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే. ఆయన ఎప్పుడు మన కొరకు తన చేతులు చాపి సిద్ధంగానే ఉన్నాడు. మన హృదయం అనే తలుపు దగ్గర తరుతూనే ఉన్నాడు. ఆయన మనకు ఎప్పుడు అందుబాటులో ఉన్నాడు. ఆయన మార్గం ఎప్పుడు మనకి తెరిచే ఉంది. మనం వెళ్తే ఆయన ఆశ్రయం పొందుకుంటాం. ఇక రెండవదిగా, ఈ ఆశ్రయపురాల నుంచి ఎవరైనా ఒకవేళ బయటకు వస్తే, ఒకవేళ అతను చేస్తే అతని చావుకు అతనే కారణం. అలాగే తప్పకుండా అతను కానీ బయటకు వస్తే మరణిస్తాడు. ఇదిగో 6 ఆశ్రయపురాల్లో బయటకు వచ్చినప్పుడు ఎలా మరణిస్తాడో, యేసుక్రీస్తు ప్రభువులోంచి కూడా ఒక వ్యక్తి బయటకు వచ్చినప్పుడు అతనికి మరణమే కదా ఉంది. మనమందరం ఈ లోకమనే పాపంలోంచి నిత్య మరణంలో నుంచి నిత్య జీవానికి దాటొచ్చాం. మరణాన్ని దాటి నిత్య జీవంలోకి వచ్చాం. ఇప్పుడు మనకు కూడా యేసుక్రీస్తు ప్రభువుని విడిచి వెళ్తే మరణమే కదా ఉంది. ఇదిగో ఈ రెండిట్లోనూ ఉన్న సాదృశ్యం ఇది. ఇక చివరిగా మీరు కానీ
ఈ 6 ఆశ్చర్యపురాల గురించి ఆలోచిస్తే దీనిలోకి ఎవరైనా ఒక వ్యక్తి తప్పించుకొని వస్తే ఆ వ్యక్తి అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు మరణించే వరకు అక్కడే ఉండాలి. ఒకవేళ ప్రధాన యాజకుడు మరణించడానికి ముందు అతను బయటకు వస్తే అతనికి మరణం ఉంది. కానీ ప్రధాన యాజకుడు కానీ ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు ఆ వ్యక్తికి స్వతంత్రత లభిస్తుంది. అచ్చంగా ఇలానే బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభు మన ప్రధాన యాజకుడని. ఆయన గొర్రెలు ఎడ్లు రక్తం ద్వారా సంవత్సరానికి ఒకసారి వెళ్ళడం కాదు, ఇదిగో మన అందరి పాపాల నిమిత్తం తానే బలై ఒకేసారి మన పాపాలన్నింటినీ తొలగించేసిన ప్రధాన యాజకుడు. ఆయన మన కోసం మరణించి మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఇదిగో ఆ ఆశ్రయపురాలు మన ఆశ్రయపురము ఒకే విధమైన సాదృశ్యాలు కలిగి ఉన్నాయి. అయితే మీకు గమ్మత్తైన విషయం చెప్పమంటారా? ఆ ఆశ్రయపురంలో నిర్దోషులే ప్రవేశించాలి. అవును, ఆ చంపిన వ్యక్తి పొరపాటుని చంపి ఉండాలి, లేదా దేవుని తీర్పు ఆ ఎదుటి వ్యక్తి మీద వచ్చి దేవుడు ఇతని ద్వారా యాదృచ్ఛికంగా అతన్ని మరణానికి అప్పగించి ఉండాలి. అలా నిర్దోషులు మాత్రమే అక్కడున్న ఇశ్రాయేల్ 6 ఆశ్రయపురాల్లో చోటు ఉంది. కానీ మీకు తెలుసా, మనలో ఎవరైనా ఎంత పాపం చేసినా, మన జీవితంలో ఎంత చెడు కార్యాలు ఉన్నా మనం స్వేచ్ఛగా నేరుగా దేవుని దగ్గరికి రావచ్చు. నా ప్రభు నేను ఎంత పాపని అని కాదు, నన్ను ఎంత ప్రేమిస్తున్నానని మాత్రమే చెప్తూ ఉంటాడు. అవును, నా ప్రభు నన్ను చాలా ప్రేమించాడు. అందుకనే ఆశ్రయపురాలని నిర్దోషులనే చేర్చుకుంటే నా ఆశ్రయదుర్గం దోషినైన నన్ను చేర్చుకున్నాడు. నన్ను మాత్రమే కాదు, ఆయన దగ్గరికి వచ్చిన ఎవరినైనా చేర్చుకుంటాడు. ఈరోజు మీరు ఆశ్రయపురంలో ఆశ్రయం పొందారా? అయితే వినండి, ఇదిగో నా ఆశ్రయపురం ఎప్పటికీ మీకు చేతులు చాపి మీకు స్వాగతం పలుకుతూనే ఉంది. నా యేసయ్యలో మీకు స్వతంత్రత ఉంది. నా యేసయ్యలో మీకు నిత్యజీవం ఉంది. మరి నా యేసయ్యలోకి మీరు వచ్చారా? ఒకవేళ ఇంకా మీరు ఈ ఆశ్రయపురాన్ని చేరుకోకపోతే ఇదిగో ఇప్పుడే మీకు ఆహ్వానం, రండి. ఆయనలో మనకు విడుదల, స్వతంత్రం, నిత్యజీవం ఉంది. మరి ఇప్పుడైనా ఆశ్రయపురాన్ని చేరుకుంటారా? గాడ్ బ్లెస్ యూ.